ఓం శాంతి. మురళీ డేట్ 19/11/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛమైన బంగారంగా అవుతుంది. అందుకే ఎల్లప్పుడూ స్మృతి రూపి ఉరికంబంపై వ్రేలాడుతూ ఉండండి. అంటే బుద్ధి ఎప్పుడు పైన బాబా వైపే ఉండాలి. ఎందుకంటే బాబా స్మృతే ఆత్మని బంగారంగా మారుస్తుంది. మన అశుద్ధ దృష్టి మారాలి అంటే మనలో ఏ శక్తి అవసరం? జ్ఞానం అనే మూడవ నేత్రం యొక్క శక్తి ఎప్పుడైతే ఆత్మలోకి వస్తుందో అప్పుడు అశుద్ధ దృష్టి అంతా తొలగిపోతుంది. మనమందరం పరస్పరం సోదరి సోదరులం. మన దృష్టి ఎప్పుడూ అశుద్ధంగా కాకూడదు. ఇది బాబా మనందరికీ చెప్పిన శ్రీమతం. సదా స్మృతి అనేటటువంటి నశాలో నిమగ్నమై ఉండాలి. నా అదృష్టం ఎంత గొప్పది! స్వయంగా భగవంతుడే నన్ను చదివిస్తున్నారు. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే నశ ఎక్కుతూ ఉంటుంది. ఏకాంతంలో కూర్చొని మనతో మనం మాట్లాడుకోవాలి. ఆత్మ పైన ఏ తుప్పైతే పట్టి ఉందో దానిని తొలగించుకోటానికి స్మృతి యాత్రలో ఉండాలి. ఏ విషయంలోనూ సంశయం రాకూడదు, ఈర్ష్య పడకూడదు. ఆంతరికంగా సంతోషంగా ఉండాలి. గుప్తమైన సేవను చెయ్యాలి. భవిష్యత్తులో విశ్వ మహారాజులు దాతలుగా ఎలా అయితే ఉంటారో అలా ఇప్పటి నుండే దాత స్వరూప సంస్కారాలు కనపడుతూ ఉండాలి. ఎవరి నుండైనా ఏదైనా ఉపకారం తీసుకొని తర్వాత వారికి ఉపకారం చెయ్యాలి అన్న సంకల్పం కూడా మనకు ఉండకూడదు. బెగ్గర్ టు ప్రిన్స్ అంటే ఎవ్వరి నుండి ఆశించకుండా ఉండాలి. యాచక స్థితి నుండి యువరాజులుగా అవ్వటం అంటారు. అంటే స్వయం ఇతరుల నుండి తీసుకోవాలి అన్న కోరిక ఉండకూడదు. ఈ అల్పకాలికమైన కోరిక లేని వారిగా కండి. ఇటువంటి నిరుపేదలే సంపన్న మూర్తులు. నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యే పాత్రను ప్రత్యక్షంగా ఎవరైతే పాత్ర వహిస్తారో వారినే సదా త్యాగీలు, శ్రేష్ఠ భాగ్యవంతులు అని అంటారు. త్యాగం ద్వారా సదాకాలిక భాగ్యం స్వతహాగా తయారవుతుంది. సదా హర్షితంగా ఉండాలి అంటే సాక్షి స్వరూపపు సీటు పైన కూర్చొని ఆటనంతా సాక్షిగా చూడాలి. ఎప్పుడైతే ఆటను సాక్షిగా చూస్తామో సదా సంతోషంగా ఉంటాము. మనమందరం శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలము. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు ఎల్లప్పుడూ స్మృతి రూపీ ఉరికంబంపై వ్రేలాడుతూ ఉండాలి. స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛమైన బంగారంగా అవుతుంది. ప్రశ్న: ఏ శక్తి అశుద్ధ దృష్టిని వెంటనే మార్చేస్తుంది? జవాబు: జ్ఞానం అనే మూడవ నేత్రపు శక్తి ఎప్పుడైతే ఆత్మలోకి వచ్చేస్తుందో
అప్పుడు అశుద్ధత అంతా సమాప్తమైపోతుంది. పిల్లలు, మీరందరూ పరస్పరం సోదరులు, సోదరులు. మీ దృష్టి ఎప్పుడూ అశుద్ధంగా అవ్వకూడదు అని బాబా శ్రీమతం తెలియచేస్తుంది. మీరు సదా స్మృతి రూపీ నశాలోనే నిమగ్నమై ఉండండి. ఓహో, నా భాగ్యం, స్వయంగా భగవంతుడే నన్ను చదివిస్తున్నారు అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే నశ ఎక్కి ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి కూడా ఒక ఆత్మయేనని, కాని వారు సంపూర్ణమైన వారు అని, వారిలో ఎటువంటి తుప్పు అంటుకోలేదని పిల్లలకు తెలుసు. నాలో తుప్పు ఉందా అని శివ్ బాబా అంటారు. ఏ మాత్రమూ లేదు. ఈ దాదాలో పూర్తిగా తుప్పు ఉండేది. ఇతనిలోకి బాబా ప్రవేశించారు, కావున ఇతడికి సహాయం కూడా లభిస్తుంది. ముఖ్యమైన విషయం, పంచవికారాల కారణంగా ఆత్మపై తుప్పు పట్టిన కారణంగా అశుద్ధంగా అయిపోయింది. కావున ఎంతెంతగా బాబాని స్మృతి చేస్తారో అంతంతగా తుప్పు వదులుతూ ఉంటుంది. భక్తి మార్గపు కథలనైతే జన్మ జన్మాంతరాలు వింటూ వచ్చారు. ఇక్కడి విషయమే అతీతమైనది. ఇప్పుడు మీకు జ్ఞాన సాగరుని ద్వారా జ్ఞానం లభిస్తుంది. మీ బుద్ధిలో లక్ష్యం, ఉద్దేశం ఉన్నాయి. ఇంకే సత్సంగంలోనూ ఇటువంటి లక్ష్యం లేదు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటూ డ్రామా ప్లాన్ అనుసారంగా నన్ను నింద చేస్తూ ఉంటారు. మనుష్యులకు ఇది డ్రామా అని కూడా తెలియదు. ఇందులో రచయిత కూడా డ్రామాకు వశమై ఉన్నారు. సర్వశక్తివంతుడు అన్న గాయనం ఉన్న డ్రామా పట్టీపై నడుస్తున్నారని మీకు తెలుసు. బాబా తాము స్వయమే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. నా ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. దాని అనుసారంగా చదివిస్తాను. నేను ఏదైతే అర్థం చేయిస్తానో అదంతా డ్రామాలో రచింపబడి ఉంది అని బాబా అంటారు. ఇప్పుడు మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అవ్వాలి అని బాబా అంటారు. భగవాను వాచ అని ఉంది కదా. పిల్లలైన మీరు పురుషార్థం చేసి ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వాలి. మీరు విశ్వాధిపతులుగా అవ్వాలి అని ఇలా ఇంకా ఏ మనుష్య మాత్రులు అనరు. విశ్వాధిపతులుగా నరుడు నుండి నారాయణుడుగా అయ్యేందుకే మనం వచ్చాము అని మీకు తెలుసు. భక్తి మార్గంలో జన్మ జన్మాంతరాలు కథలు వింటూ వచ్చారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. తప్పకుండా ఈ లక్ష్మీనారాయణల రాజ్యం స్వర్గంలో ఉండేది. అది ఇప్పుడు లేదు అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. త్రిమూర్తిని గురించి కూడా పిల్లలకు అర్థం చేయించారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. సత్యుగంలో ఈ ఒక్క ధర్మమే ఉండేది, ఇంకా ఏ ధర్మము ఉండేది కాదు. ఇప్పుడు ఆ ధర్మం లేదు.
అది మళ్ళీ స్థాపించబడుతుంది. కల్పకల్పము కల్పపు సంగమ యుగంలో వచ్చి నేను పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. ఇది పాఠశాల కదా. ఇక్కడ పిల్లలు నడవడికను కూడా తీర్చిదిద్దుకోవాలి. పంచవికారాలను కూడా తొలగించుకోవాలి. మీరే దేవతల ముందుకెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము అంటూ మహిమ చేసేవారు. భారతవాసులే దేవతలుగా ఉండేవారు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణులు పూజ్యులుగా ఉండేవారు. మళ్ళీ కలియుగంలో పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు. పూజ్యులుగా సతోప్రధాన ఆత్మగా ఉండేవారు. వారి శరీరాలు కూడా సతోప్రధానంగా ఉండేవి. ఆత్మ ఎలా ఉంటుందో ఆత్మ ధరించే శరీరము అలాగే ఉంటుంది. బంగారంలో మలినం కలిస్తే దాని విలువ ఎంతగా తగ్గిపోతుంది. అలాగే మీ విలువ కూడా ఎంతగానో ఉండేది. ఇప్పుడది ఎంతగా తగ్గిపోయింది. మీరు పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. ఇప్పుడు ఎంతగా యోగంలో ఉంటారో అంతగా తుప్పు వదులుతుంది. మరియు బాబాతో ప్రేమ ఏర్పడుతూ ఉంటుంది. సంతోషం కూడా ఉంటుంది. ఆ రోజంతటిలో నేను ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని చార్ట్ వ్రాయండి అని బాబా స్పష్టంగా చెప్తారు. స్మృతి యాత్ర అన్న పదం సరైనది. స్మృతి చేస్తూ చేస్తూ తుప్పు వదులుతూ వదులుతూ అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది. అక్కడ పండాలు యాత్రికులకు తీసుకువెళతారు. ఇక్కడైతే ఆత్మ తాను స్వయమే యాత్ర చేస్తుంది. మన పరంధామానికి వెళ్ళాలి. ఎందుకంటే డ్రామా చక్రం ఇప్పుడు పూర్తవుతుంది. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచమని మీకు తెలుసు. పరమాత్మ గురించైతే ఎవ్వరికీ తెలియదు, ఎవరూ తెలుసుకోలేరు కూడా. కావుననే వినాశనకాలే విపరీత బుద్ధి అని అంటారు. వారి కోసమైతే ఈ నరకం కూడా స్వర్గం వంటిది. వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. పిల్లలైన మీకు ఈ దృశ్యాలన్నింటినీ విచార సాగర మంథనం చేసేందుకు ఎంతో ఏకాంతం కావాలి. ఇక్కడ ఎంతో మంచి ఏకాంతం ఉంది. కావుననే మధుబన్ మహిమ ఉంది. పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. జీవాత్మలైన మనల్ని పరమాత్మ చదివిస్తున్నారు. కల్పపూర్వం కూడా ఇలా చదివించారు. ఇది కృష్ణుడి విషయం కాదు. అతనొక చిన్న పిల్లవాడు. అతడు ఆత్మ అయితే వీరు పరమాత్మ. మొదటి నెంబర్ ఆత్మ అయిన శ్రీకృష్ణుడు ఇప్పుడు మళ్ళీ చివరి నెంబర్లోకి వచ్చేశారు. కావున పేరు కూడా మారిపోయింది. అనేక జన్మల అంతిమ జన్మలో పేరు కూడా వేరుగా ఉంటుంది కదా. ఇతడిని దాదా లేఖరాజ్ అని అంటారు. ఇతడిది అనేక జన్మల అంతిమ జన్మ. నేను ఇతనిలోకి ప్రవేశించి మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను అని బాబా అంటారు. బాబా ఎవరో ఒకరిలోకి అయితే వస్తారు కదా.
శాస్త్రాలలో ఈ విషయాలేవీ లేవు. బాబా పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు, మీరే చదువుతారు. మళ్ళీ సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు, అది ప్రాలబ్ధం. బాబా సంగమ యుగంలో వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. మళ్ళీ మీరు పదవిని పొందుతారు. ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునే సమయం. కావున పిల్లలు పొరపాట్లు చెయ్యకూడదు. మాయ ఎన్నో పొరపాట్లు చేయిస్తూ ఉంటుంది. దానితో వారి భాగ్యంలో లేదు అని భావించటం జరుగుతుంది. బాబా అయితే భాగ్యాన్ని తయారు చేయిస్తారు. భాగ్యంలో ఎంత తేడా ఏర్పడుతుంది. కొందరు పాస్ అవుతారు, మరికొందరు ఫెయిల్ అయిపోతారు. డబల్ కిరీటదారులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. లౌకిక తండ్రి రుణాన్ని కూడా పిల్లలు తీర్చుకోవలసి ఉంటుంది. లాఫులుగా నడుచుకోవాలి. ఇక్కడైతే అందరూ నియమ విరుద్ధంగా ఉంటారు. మనమే ఇంత ఉన్నతంగా పవిత్రంగా ఉండేవారిమి, మళ్ళీ కిందకు దిగజారుతూ వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మీరందరూ బీకేలు. కావున మీలో అశుద్ధ దృష్టి ఉండకూడదు. ఎందుకంటే మీరు సోదరి సోదరులు. బాబా ఈ యుక్తిని తెలియచేశారు. మీరందరూ బాబా బాబా అని అంటూ ఉంటారు. కావున మీరందరూ సోదరి సోదరులవుతారు. భగవంతుణ్ణి అందరూ తండ్రి అని అంటారు కదా. మేము శివబాబా పిల్లలము అని ఆత్మలు అంటాయి. శరీరంలో ఉంటే సోదరి సోదరులవుతారు. మరి మన దృష్టి ఎందుకు అశుద్ధంగా అవ్వాలి? మీరు పెద్ద పెద్ద సభలలో ఇది అర్థం చేయించవచ్చు. మీరంతా సోదరి సోదరులు. మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచించటం జరుగుతుంది. తద్వారా మీరు సోదరి సోదరులవుతారు. ఇంకా ఏ సంబంధము లేదు. మనమంతా ఒక తండ్రి పిల్లలం. ఒక తండ్రి పిల్లలమైన మనం వికారాలలోకి ఎలా వెళ్ళగలం? మనం సోదరులము మరియు సోదరి సోదరులం కూడా. ఈ కళ్ళు ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి. ఏదైనా మంచి వస్తువుని చూస్తే మనస్సు అటువైపుకు వెళుతుంది. అంధుడు ఏ వస్తువుని చూడడు. కావున తృష్ణ కూడా ఉత్పన్నమవ్వదు. ఈ వికారి కళ్ళను మార్చుకోవలసి ఉంటుంది. సోదరి సోదరులు వికారాలలోకి వెళ్ళరు. ఆ దృష్టి తొలగిపోవాలి. జ్ఞానం అనే మూడవ నేత్రపు శక్తి కావాలి. అర్ధకల్పం ఈ కళ్ళను ఉపయోగించారు. ఈ తుప్పంతా ఇప్పుడు ఎలా తొలగిపోతుంది అని బాబా అంటారు. ఆత్మ అయిన మనం పవిత్రంగా ఉండేవారిమే. అందులో తుప్పు పట్టింది. ఎంతగా బాబాని స్మృతి చేస్తారో అంతగా బాబాపై ప్రేమ జోడింపబడుతుంది. చదువుతో కాదు, స్మృతి ద్వారానే ప్రేమ జోడింపబడుతుంది. ప్రాచీన యోగం భారతదేశానిది. దాని ద్వారా ఆత్మ పవిత్రంగా అయి తన ధామానికి వెళ్ళిపోతుంది.
సోదరులందరికీ తండ్రి పరిచయాన్నివ్వాలి. సర్వవ్యాపి జ్ఞానం ద్వారా జోరుగా కిందకు దిగజారిపోయారు. డ్రామా అనుసారంగా మీ పాత్ర అలా ఉంది అని బాబా అంటారు. రాజధాని తప్పకుండా స్థాపన అవ్వనున్నది. ఎంతగా కల్పపూర్వం పురుషార్థం చేశారో అంతగానే వారు తప్పకుండా మళ్ళీ చేస్తారు. మీరు సాక్షిగా అయి చూస్తూ ఉంటారు. ప్రదర్శనలు మొదలైనవైతే ఎన్నో చూస్తూ ఉంటారు. మీది ఈశ్వరీయ మిషన్. ఇది నిరాకారుడైన భగవంతుడు తండ్రికి చెందిన మిషన్. వారిది క్రైస్తవ మిషన్, బౌద్ధ మిషన్. ఇది ఇన్కార్పోరియల్ నిరాకార ఈశ్వరీయ మిషన్. నిరాకారుడు తప్పకుండా ఏదో ఒక శరీరంలోకి వస్తారు కదా. నిరాకార ఆత్మలైన మీరు కూడా నాతోనే ఉండేవారు కదా. ఈ డ్రామా ఎలాంటిదో ఎవరి బుద్ధిలోనూ లేదు. రావణ రాజ్యంలో అందరూ విపరీత బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు బాబాతో ప్రీతిని జోడించాలి. నాకొక్కరు తప్ప ఇంకా ఎవరూ లేరు అన్నది మీ లక్ష్యం. నష్టోమోహులుగా అవ్వాలి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. ఇది ఉరికంబం పైకి ఎక్కటం వంటిది. బాబాని స్మృతి చెయ్యటమనగా ఉరికంబం పైకి ఎక్కటం. శరీరాన్ని మరచి ఆత్మ తన తండ్రి స్మృతిలోకి వెళ్ళిపోవాలి. బాబా స్మృతి ఎంతో అవసరం. లేకపోతే తుప్పు ఎలా వదులుతుంది? శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు అని మీ లోపల ఎంతో సంతోషం ఉండాలి. ఎవరైనా వింటే మీరు ఇలా అంటున్నారేమిటి అని అంటారు. ఎందుకంటే వారు కృష్ణుడినే భగవంతుడుగా భావిస్తారు. ఇప్పుడు మేము కృష్ణుడి రాజధానిలోకి వెళుతున్నాము అని పిల్లలైన మీకు ఎంతో సంతోషముంటుంది. మనం కూడా యువరాజులుగా యువరాణులుగా అవ్వచ్చు. అతను మొదటి యువరాజు. కొత్త ఇంట్లోకి వెళతారు. ఆ తర్వాత ఏ పిల్లలైతే జన్మిస్తారో వారు ఆలస్యంగా వచ్చినట్లే కదా. జన్మ స్వర్గంలోనే ఉంటుంది. మీరు కూడా స్వర్గంలో యువరాజులుగా అవ్వచ్చు. అందరూ మొదటి నెంబర్లోకైతే రారు కదా. నెంబర్ వారీగా మాల తయారవుతుంది కదా. పిల్లలు బాగా పురుషార్థం చెయ్యండి. మీరిక్కడకు నరుడు నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చారు అని బాబా అంటారు. ఈ కథ కూడా సత్యనారాయణ కథయే. సత్యలక్ష్మి కథను ఎప్పుడూ విని ఉండరు. అందరికీ కృష్ణుడిపైనే ప్రేమ ఉంటుంది. కృష్ణుడినే ఉయ్యాలలో ఊపుతారు, కానీ రాధను ఎందుకు ఊపరు? డ్రామా ప్లాన్ అనుసారంగా అతని పేరు కొనసాగుతూ వస్తుంది. మీ సహచరి రాధయే అయినా మీ ప్రేమ కృష్ణుడితోనే ఉంటుంది. డ్రామాలో తన పాత్ర కూడా ఇలాగే ఉంది. పిల్లలు ఎప్పుడూ ప్రియంగా ఉంటారు. తండ్రి కొడుకును చూసి ఎంతగా సంతోషపడతారు. కొడుకు పుడితే సంతోషం కలుగుతుంది. కూతురు పుడితే గుటకలు మింగుతూ ఉంటారు. కొందరైతే హతమార్చేస్తూ ఉంటారు కూడా. రావణ రాజ్యంలో నడవడికలలో ఎంత తేడా ఉంటుంది.
మీరు సర్వగుణ సంపన్నులు, మేము నిర్గుణులము అని కూడా మహిమ చేస్తారు. మీరు మళ్ళీ ఈ విధంగా గుణవంతులుగా అవ్వండి అని ఇప్పుడు బాబా అంటారు. మేము అనేక సార్లు ఈ విశ్వానికి అధిపతులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ అవ్వాలి అని ఇప్పుడు మీరు భావిస్తారు. పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. ఆహో శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు అని కూర్చొని చింతన చెయ్యండి. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు. ఓహో నా భాగ్యం, ఇలా ఆలోచిస్తూ మైమరిచిపోవాలి. ఓహో నా భాగ్యం, ఓహో మాకు అనంతమైన తండ్రి లభించారు. మేము ఆ తండ్రినే స్మృతి చేస్తాము. పవిత్రతను ధారణ చెయ్యాలి. మనం ఇలా అవుతాము. దైవీ గుణాలను ధారణ చేస్తాము. ఇది కూడా మన్మనాభవయే కదా. బాబా మనల్ని ఈ విధంగా తయారు చేస్తారు. ఇది ప్రత్యక్ష అనుభవ విషయం. చార్ట్ వ్రాయండి మరియు ఏకాంతంలో కూర్చొని ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోండి అని బాబా మధురాతి మధురమైన పిల్లలకు సలహా ఇస్తారు. ఈ బ్యాడ్జి మీ మెడలో వ్రేలాడుతూ ఉండాలి. భగవంతుని శ్రీమతంపై మనం ఈ విధంగా అవుతున్నాము. దీనిని చూస్తూ వారిని ప్రేమిస్తూ ఉండండి. బాబా స్మృతి ద్వారా మనం ఈ విధంగా అవుతాము. బాబా ఇదంతా మీ అద్భుతమే. మీరు మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారని ఇంతకు ముందు మాకు ఏమి తెలుసు? నవవిధ భక్తిలో దర్శనం కోసం తమ మెడను నరుక్కునేందుకు ప్రాణత్యాగం చేసేందుకు కూడా తయారైపోతారు. అప్పుడు వారికి దర్శనం లభిస్తుంది. అటువంటి వారిదే భక్తి మాలగా తయారయ్యింది. భక్తుల గౌరవం కూడా ఉంది. కలియుగంలో భక్తులు రాజుల వంటివారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రితో ప్రీతి ఉంది. ఒక్క బాబా తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. పూర్తిగా లైన్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం తండ్రి ఆజ్ఞపై పూర్తిగా నడుచుకుంటాము. కామం మహాశత్రువు, దానితో ఓడిపోకూడదు. ఓడిపోయి మళ్ళీ పశ్చాత్తాపడితే లాభమేముంది? ఎముకలన్నీ విరిగిపోతాయి. చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. తుప్పు వదిలేందుకు బదులుగా ఇంకా జోరుగా తుప్పు పట్టుతుంది. యోగం లగ్నమవ్వదు. స్మృతిలో ఉండటం చాలా శ్రమతో కూడుకున్నది. మేం బాబా స్మృతిలోనే ఉంటాము అని చాలా మంది కోతలు కోస్తూ ఉంటారు. కానీ అలా ఉండలేరు అని బాబాకు తెలుసు. ఇందులో మాయా తుఫాన్లు ఎంతగానో వస్తాయి. స్వప్నాలు మొదలైనవి ఎలాంటివి వస్తాయి అంటే అవి పూర్తిగా విసిగించేస్తాయి. జ్ఞానమైతే చాలా సహజం. చిన్న పిల్లవాడు కూడా అర్థం చేయించగలడు. కానీ స్మృతి యాత్రలోనే శ్రమంతా ఉంది. మేము చాలా సేవ చేస్తున్నాము అని సంతోషపడిపోకూడదు. మీ స్మృతి ద్వారా గుప్త సేవను చేస్తూ ఉండండి.
నేనొక్కడినే శివ్ బాబాకు పిల్లవాడిని అని ఇతనికి నష ఉంటుంది. బాబా విశ్వ రచయిత అయినప్పుడు మరి తప్పకుండా నేను కూడా స్వర్గాధిపతిగా అవుతాను కదా. యువరాజుగా అవ్వనున్నాను అన్న ఆంతరిక సంతోషం ఉండాలి. కానీ ఎంతగా పిల్లలైన మీరు స్మృతిలో ఉండగలరో అంతగా నేను ఉండలేను. బాబా అయితే ఎన్నో ఆలోచించవలసి ఉంటుంది. బాబా గొప్ప వ్యక్తులకు ఎక్కువ ఆదరణ ఎందుకు చూపిస్తారు అని పిల్లలకెప్పుడు ఈర్ష్య కలగకూడదు. బాబా పిల్లల ప్రతి ఒక్కరి నాడి చూసి వారి కళ్యాణార్థం ప్రతి ఒక్కరిని దాని అనుసారంగా నడిపిస్తారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఎలా నడపాలో టీచర్కి తెలుస్తుంది. పిల్లలందులో సంశయాన్ని తెచ్చుకోకూడదు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోవాలి. ఆత్మపై ఏ తుప్పైతే పట్టి ఉందో దానిని తొలగించటానికి స్మృతి యాత్రలో ఉండాలి. రెండో పాయింట్, ఏ విషయంలోనూ సంశయాన్ని కలిగించుకోకూడదు. ఈర్ష్య పడకూడదు. ఆంతరిక సంతోషంలో ఉండాలి. మీ గుప్తమైన సేవను చెయ్యాలి. వరదానం, నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యే పాత్రను ప్రత్యక్ష రూపంలో అభినయించే త్యాగి లేక శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మా భవ. ఏ విధంగా భవిష్యత్తులో విశ్వ మహారాజులు దాతలుగా ఉంటారో అలా ఇప్పటి నుండే దాతా స్వరూపపు సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. ఎవరి నుండైనా ఏదైనా ఉపకారాన్ని తీసుకొని ఆ తర్వాత వారికి ఏదైనా ఉపకారాన్ని ఇవ్వాలి అన్నది సంకల్పంలో కూడా ఉండకూడదు. దీనినే బెగ్గర్ టు ప్రిన్స్ అనగా యాచక స్థితి నుండి యువరాజులుగా అవ్వటము అని అంటారు. స్వయం తీసుకోవాలి అన్న కోరిక లేని వారిగా ఉండాలి. ఈ అల్పకాలికమైన కోరికలు లేని నిరుపేదలుగా అవ్వాలి. ఇటువంటి నిరుపేదలే సంపన్న మూర్తులు. ఎవరైతే ఇప్పుడు నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యే పాత్రను ప్రత్యక్షంగా అభినయిస్తారో వారినే సదా త్యాగీలు లేక శ్రేష్ఠ భాగ్యవంతులు అని అంటారు. త్యాగం ద్వారా సదాకాలికమైన భాగ్యం స్వతహాగానే తయారవుతుంది. స్లోగన్, సదా హర్షితంగా ఉండేందుకు సాక్షి స్వరూపపు సీటుపై సాక్షి దృష్టి కలవారిగా అయ్యి కూర్చొని ప్రతి ఆటని చూడండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, అశరీరీ స్థితి లేక విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అశరీరీ స్థితిని అనుభవం చేసుకునేందుకు సూక్ష్మ సంకల్పం రూపంలో కూడా ఎక్కడ
ఆకర్షణ ఉండకూడదు. సంబంధం రూపంలో, సంపర్క రూపంలో లేక తమలోని ఏదైనా విశేషత వైపుకు కూడా ఆకర్షణ ఉండకూడదు. ఒకవేళ తమలో ఉన్న విశేషతపై మోహం ఉన్నట్లయితే ఆ ఆకర్షణ కూడా బంధనంలో ఇరికిస్తుంది మరియు ఆ ఆకర్షణ అశరీరిగా అవ్వనివ్వదు. ఓం శాంతి.